విమోచన దినోత్సవం పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ బీజేపీ నాయకులు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణాలు అర్పించిన వేలాది మంది నాయకులు, యోధులు త్యాగాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హక్కులు సాధించిన పవిత్ర దినాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ ఘనదినాన్ని ఆచరణాత్మకంగా జరుపుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామన్నారు నాయకులు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం. కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు విలీన దినం అంటూ ఉన్నాయి. మరి నిజంగా కూడా ఎక్కడ కూడా చిన్న విద్యార్థులకు ఈరోజు జాతీయ జెండా ఎగరేసింది ఎక్కడ పాఠ్యాంశంలో ఎక్కడ లేదు. చరిత్రను 70 ఏళ్ళకెళ్ళి వక్రీకరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. మరి విలీనమా విమోచనమా ఇంకేదైనా సంబంధం లేదు. అధికారికంగా జరపాలని 20 సంవత్సరాల కింద విద్యాసాగర్ చేసే ఉద్యమం ఏదైతున్నదో మరి ఈరోజు సామాన్య ప్రజల దగ్గరకు పోయింది. తెలంగాణ విమోచన దినం 17 సెప్టెంబర్ ఏదైతున్నదో ఈ భారతదేశంలో 15 ఆగస్టు జెండా ఎగిరిన తర్వాత 11 నెలలకు జాతీయ జెండా ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఎగిరింది. పక్కకున్న రాష్ట్రాలు ఏవైతున్నాయో కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ అధికారికంగా చేస్తూ ఉన్నాయి. మరి ఈ రాష్ట్రం ఇక్కడ చేయడానికి ఏమి ఇబ్బందో అర్థమై తెలియదు కనుక దీన్ని కూడా మరొకసారి కూడా బీజేపీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారికంగా దీన్ని నిర్వహించాలి. అంతేకాకుండా మరొక సుదినం నరేంద్ర మోడీ గారి జన్మదినం ఏదైతున్నదో ప్రపంచవ్యాప్తంగా పండుగ చేసుకుంటా ఉన్నారు. మరి భారతదేశానికి ఒక వివేకానందు లెక్క మంచి నాయకుడు దొరికింది కనుక వారు బాగుండాలి, వారు బాగుంటేనే భారతదేశం బాగుంటుంది, భారతమాత రక్షణ ఉంటుందని ప్రత్యేకంగా కూడా రాయరాజేశ్వర స్వామి సన్నిధిలో పూజ నిర్వహించడం జరిగింది. వారు బాగుండాలని కూడా జిల్లా తరఫున పట్టణ తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు వేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ గావించి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న అమరులకు అందరికి కూడా నివాళులు ఘనంగా అర్పించి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు, మరి విశ్వకర్మ పుట్టినరోజు కూడా ఈ రోజు. యోధులు అనేది ఊరికనే పుట్టారు అన్నట్టుగా మన దేశ ప్రధాని భారతదేశాన్ని ప్రపంచంలోనే కీర్తి కెరటంలో ఉంచుతున్న సందర్భంలో మరి వారు